హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక లాంగ్ వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామందికి కూడా కొంత డౌట్ అనేది ఉంటుంది. ఏంటి అంటే, కంపల్సరీగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, యూట్యూబ్ క్రియేటర్స్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలా, 4000 వాచ్ అవర్ అవ్వాలా అనేసి చాలామందికి డౌట్ ఉంటుందండి. చాలామంది నిజమా కాదా, ఇది మానిటరైజేషన్, మన ఛానల్ మానిటరైజేషన్ అవ్వాలి అని అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఉండాలి అంటే కంపల్సరీగా ఉండాలి. ఒక యూట్యూబ్ క్రియేటర్కి లేదు అన్న తక్కువలో తక్కువ 1K సబ్స్క్రైబర్లు అయితే కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు 4000 వాచ్ అవర్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అలా ఉంటేనే మన ఛానల్ మానిటరైజేషన్ అవుతుంది. మన మెయిల్కి గూగుల్ ద్వారా మనకి మెయిల్ వస్తుంది, ఒక పిన్ పంపిస్తారు. దాని తర్వాతనే మన ఛానల్ మానిటరైజేషన్ అయ్యి మనకు వచ్చేటువంటి మంత్లీ ఇన్కమ్ అనేది దాన్ని బేస్ చేసుకునే ఉంటుందండి. ఇప్పుడు మనం ఎంత కష్టపడినా వాచ్ అవర్ పూర్తిగా అండి మన ఛానల్ మానిటరైజేషన్కి ఎలిజిబుల్ అవ్వదు. మనకి ఎంత లైక్స్ వచ్చినా, వ్యూస్ వచ్చినా, సబ్స్క్రైబర్లు లేకపోయినా కూడా మన ఛానల్ అనేది మానిటరైజేషన్కి ఎలిజిబుల్ అవ్వదు. కంపల్సరీగా ఒక యూట్యూబ్ క్రియేటర్కి 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి. దాంతోపాటు 4000 అవర్స్ కూడా ఉండాలి. ఈ 4000 అవర్స్ ఎలా ఉండాలి అంటే ఎలా పెంచుకోవాలి, ఏ విధంగా 4000 అవర్స్ కంప్లీట్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తాను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వీడియో ఏమంటారు, ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ 4000 అవర్స్ ఏ విధంగా మనకు కౌంట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మనం ఈ షార్ట్స్ చేస్తాం. ఈ షార్ట్స్ వల్ల మనకి యూట్యూబ్ వాచ్ అవర్ అనేది కంప్లీట్ కాదండి. యూట్యూబ్ అది టైం అనేది మనకు యాడ్ అవ్వడానికి అయితే అసలే లేదు. దాంతోపాటు ఏంటి అని అంటే, మనము లాంగ్ వీడియోస్ తీస్తాం. లాంగ్ వీడియోస్ మాత్రమే మనకి వాచ్ అవర్లో టైం అనేది యాడ్ అవుతుంది. దట్టు 2 ఆప్షన్స్. ఒకటేమో మనం లాంగ్ వీడియోస్ తీయడం వల్ల వాచ్ అవర్ యాడ్ అవుతుంది. దాంతోపాటు ఏంటి అని అంటే, మనము లైవ్స్ చూస్తాం కదండి. మనకు యూట్యూబ్లో ప్లస్ గుర్తులో కనిపిస్తూ ఉంటుంది లైవ్ అనేసి. మనం లైవ్ స్టార్ట్ చేస్తానంటే ఆ లైవ్కి కూడా కంపల్సరీగా వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది. లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళని బట్టి మాత్రమే మానిటరైజేషన్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది వస్తుంది. అది వేరే విషయం, దాన్ని పక్కన పెట్టేద్దాం. దాని తర్వాతనే ఏంటి అని అంటే, లైవ్ ద్వారా మనము వాచ్ అవర్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే కంపల్సరీగా యూట్యూబ్ నుంచి వచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉంటేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది. అందుకోసము 1000 సబ్స్క్రైబర్లు కంపల్సరీగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. దాంతోపాటు మనకి 4000 అవర్స్ మాత్రం కంప్లీట్ అవ్వాలి. ఈ 4000 అవర్స్ ఏ విధంగా కంప్లీట్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వీడియోని మనం 10 సార్లు చూసుకుంటే అది వాచ్ అవర్ అనేది మనకి కంప్లీట్ అవ్వదు అనమాట. అంటే ఇప్పుడు 10 నిమిషాల వీడియోని 10 సార్లు చూసుకున్నాం అనుకోండి, 100 నిమిషాలు అనమాట. ఈ 100 నిమిషాలు కూడా మన వాచ్ అవర్ టైంలో యాడ్ అవ్వదు అనమాట. దానికి ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫోన్ ఉంది, మన హస్బెండ్ ఫోను, లేదంటే మన అమ్మ ఫోను, నాన్న ఫోను, ఎవరితో ఒకటి ఫోన్లు ఉంటాయి. ఆ ఫోన్లో మన ఛానల్లో వీడియో అంటే మన వీడియోలో మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో వాళ్ళు చూడాలన్నమాట. మనం చూస్తే వాచ్ అవర్ పెరగదు. మన వీడియోని ఎన్నిసార్లు చూసినా మన ఆనందం తప్ప పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోని వాళ్ళు చూడాలి. మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు చూస్తే అంత వాచ్ అవర్ అనేది మనకి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అమ్మ వాళ్ళ ఫోన్ ఎవరిదైనా ఉందనుకోండి, వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నప్పుడు అని రాదు. జస్ట్ కొంతమంది ఫోన్ ఉన్నా జస్ట్ యూట్యూబ్ చూస్తారు, వదిలేసి ఇవన్నీ వాళ్ళకి ఆప్షన్స్ తెలియదు. కాబట్టి ఏంటంటే, ఒకవేళ మీకు వాచ్ అవర్ పెరగాలనంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్లు, 100 ఫోన్లు ఉంటాయి. అందులో మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఆన్ చేసి పక్కకు పెట్టేసాయి. వీడియో ఆన్ చేసి పక్కన పెట్టేస్తే అది వస్తూనే ఉంటుంది. లాంగ్ వీడియో పెడతారు కదా, 1/2 అవర్ ఉండని, 1 అవర్ ఉండని, 20 మినిట్స్ ఉండని, 10 మినిట్స్ ఉండని. వీడియో కూడా ఏంటి అని అంటే, ఒక 10 మినిట్స్కి తగ్గకుండా వీడియో చేయాలన్నమాట. 10 మినిట్స్కి తగ్గకుండా ఒక వీడియో మనకు 10 మినిట్స్ తగ్గకుండా మనము కంపల్సరీగా లాంగ్ వీడియో అయితే తీయాలి. దాంతోపాటు ఏంటి అని అంటే, ఇప్పుడు మనము సబ్స్క్రైబర్లు లేదంటే మన ఇంట్లో వాళ్ళు మన వీడియోని ఆన్ చేసి పక్కన పెట్టేస్తే అది రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు చూస్తున్నట్టు కిందికి లెక్కకు వస్తుంది. కాబట్టి
మనకేంటి అని అంటే వాచ్ అవర్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకోసం ఈ విధంగా కూడా తొందరగా వాచ్ అవర్ పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. లైవ్ పెట్టండి. లైవ్ పెట్టినప్పుడు ఏంటి అంటే లేదన్నా ఒక 1 అవర్ లైవ్ పెట్టండి. లైవ్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీ సబ్స్క్రైబర్లు ఎవరో ఒకరు మీతో మాట్లాడతారు. హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి, హలో చెప్పండి, ఇలా కొన్ని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే చూడండి అనమాట. చూసినప్పుడు ఏమైందంటే లేదన్నా ఒక 1 అవర్ లైవ్ చేశారంటే అది కూడా మన వాచ్ అవర్లో గెలుస్తుంది. అందువల్ల ఏంటంటే తొందరగా 4000 అవర్స్ మనం కంప్లీట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం ఈ విధంగా ఈ ట్రిక్ను యూజ్ చేయండి. అంటే మన ఫ్యామిలీ వాళ్ళ ఫోన్ల నుంచి వాచ్ అవర్ పెరగడం కోసం మన వీడియోస్ ఆన్ చేసి పక్కకు పెట్టేసిన వాళ్ళు చూడకపోయినా పక్కకు పెట్టేసిన అది వీడియో రన్ అవుతుంది కాబట్టి మనకి వాచ్ అవర్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఆ విధంగా కూడా ట్రై చేయండి. మన వాచ్ అవర్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏంటి అని అంటే మనం తొందరగా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా ఒక యూట్యూబ్ క్రియేటర్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే కంపల్సరీగా 1K సబ్స్క్రైబర్లు తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటు 4000 వాచ్ అవర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ 4000 వాచ్ అవర్ ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఈ ఎలిజిబుల్ అయినప్పుడు మాత్రమే మనకు పర్ మంత్లీ శాలరీలా ఇన్కమ్ అయితే వస్తుంది. అది కూడా లాంగ్ వీడియోస్ని బట్టి మాత్రమే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. అదే కదా వ్యూస్ మిలియన్స్ పోయాయి, వ్యూస్ ల్యాక్స్ పోయాయి అంటే వ్యూస్ది బట్టి ఉండదు. వ్యూస్ ఏంటి అని అంటే మన ఛానల్ గ్రోతింగ్ బట్టి ఉంటుంది. లాంగ్ వీడియోకే ఎక్కువ వ్యూస్ రావాలి. వచ్చినప్పుడు మాత్రమే మన అమౌంట్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకు నేను లాంగ్ వీడియోస్ అని చెప్తున్నా అంటే ఇప్పుడున్నటువంటి క్రియేటర్స్ పర్ మంత్లీ 1 lakh సంపాదించే వాళ్ళు ఉన్నారు, 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 20,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర ఉండి హౌస్ వైఫ్ చేసే వాళ్ళు కూడా యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు. చాలామంది క్రియేటర్ని చూడండి, అందరూ కూడా వాళ్ళేం కొత్తగా ఏం చేయరు. మనుషుల్ని అట్రాక్ట్ చేయడం కోసం మాట్లాడుతారు, పని చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసే డైలీ వర్క్ మాత్రమే మనకి చూపిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే పొజిషన్లెస్గా ఉంటారు, అంటే మనకు కొంచెం ఏమంటారు ఇన్కంఫర్టబుల్గా ఉండి కూడా కొంతమంది ఏంటంటే చూపించడానికి ఉంటారు. అలా ఉంటే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. మనం చేసే పనినే మనం యూట్యూబ్లో పెడుతున్నాం, అంతేగాని ఏదో వేరే అయితే చేస్తలేం కదా. అందుకోసము అలా పెట్టండి వీడియోస్, కంపల్సరీగా యూట్యూబ్లో సక్సెస్ అవుతాము. లాంగ్ వీడియోస్కి ప్రిఫరెన్స్ కంపల్సరీగా ఇవ్వండి. ముందైతే ఒకటి వ్యూస్ వస్తున్నాయా రావట్లేదు అని కాదు, ముందైతే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. దాంతోపాటు 4000 వాచ్ అవర్ అయితే కంపల్సరీ ఉంటేనే మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. వ్యూస్ ఎలా పెరగాలి, మానిటైజేషన్ ఏ విధంగా అవ్వాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి అన్న దాని మీద మీకు వీడియో కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను మీకైతే ఎంతో కొంత హెల్ప్ చేయడం కోసం అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కంపల్సరీగా నా వంతు సహాయం, అంటే సహాయం కాదు, నాకు తెలిసిందని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు అడగండి ఇన్ఫర్మేషన్, వీడియోలో మెసేజ్ చేయండి. నాకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ని ఏ విధంగా క్లారిటీ చేసుకోవాలి అని మీరు ఒకసారి నాకు ఈ వీడియో కింద కామెంట్ చేస్తారంటే కంపల్సరీగా దానికి తగ్గట్టు నేను వీడియో అయితే చేసి పెడతాను. మీరు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.